వామ్మో వార్ నైనో ఏం సినిమారా ఇది. ఇందాకనే విష్ణు విన్యాసం అనే మూవీ చేసిన మామ. ఇందులో హీరో పర్ఫార్మెన్స్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మూవీ ఒక బేసిక్ ప్లాట్ వచ్చేసి మన హీరో విష్ణు ఒక ఊర్లో జూనియర్ లెక్చర్ కింద వర్క్ చేస్తాడనమాట. అతను న్యూమరాలజీని వాస్తువుని బాగా నమ్ముతాడనమాట. ఆయన ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలో కూడా దీన్ని బేస్ చేసుకొని డ్రెస్ వేసుకుంటాడనమాట. ఆయన చుట్టుపక్కల ఉండే సర్కంఫరెన్స్ లో తిరిగే ఫ్రెండ్స్ కూడా ఏ నంబర్ లో ఉంటే ఇతనికి కలిసి వస్తుంది అనే విధంగా ఆయన స్పేస్ లోనే ఉండేటట్టు ఒక నంబర్ క్రియేట్ చేసుకుంటాడనమాట. అండ్ అదే కాకుండా ఈ క్లాస్ రూమ్ లో ఒక దగ్గర ఈశాన్యం బరువు ఉందని చెప్పేసి ఒకరిని లేపేస్తాడనమాట. ఇలాంటి మెంటాలిటీ ఉన్న ఒక పర్సన్ లైఫ్ లోకి హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత ఇతనికి షాకుల మీద షాకులు ఇస్తుంటా ఉంటే తన వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ అవ్వాల్సి వచ్చింది అండ్ మన విష్ణు హీరో ఎలాంటి విన్యాసాలు వేశాడో ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. ఇంకా మూవీ ఎలా ఉంది అని అంటే మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రస్ట్ మీ సెకండ్ హాఫ్ లో ఒక 10-15 మినిట్స్ స్లోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ ఒక్క సీక్వెన్స్ పక్కకు పెట్టినట్లయితే స్టార్టింగ్ నుంచి ఆ కాన్సెప్ట్ గానీ ఆ తీసుకెళ్లే విధానం గానీ ఇంటర్వెల్ కి వచ్చే ఆ బ్యాంగర్ గానీ క్లైమాక్స్ లో ఆ ఎమోషన్ గానీ సో ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. మిగతా కోఆర్టిస్టులు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సత్య గాని, బ్రహ్మాజీ గాని, మురళీ శర్మ గాని, శ్రీకాంత్ గాని, శ్రీనివాస్ రెడ్డి గాని తీసిండ్రు. ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళదే. సీరియస్లీ ఆర్టిస్టులకి క్రెడిట్ ఇచ్చే ముందు డైరెక్టర్ కి ఇవ్వాలి. ఎందుకంటే మారుతీరావు గారు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం చాలా యూనిక్ పాయింట్ తోటి చాలా కాంప్లికేటెడ్ కూడా చాలా కొద్దిగా అటు ఇటు అయితే సిచ్యువేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. సో చాలా పద్ధతిగా తీసుకుపోయాడు. వర్కౌట్ అయింది అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఫన్ అయితే ఎక్కడ మిస్ కాదు. అసలు శ్రీ విష్ణు, సారిక వీళ్ళిద్దరు హీరో హీరోయిన్లు తీసిండ్రు. హీరోయిన్ మాత్రము టిట్ ఫర్ టాట్ ఇచ్చి పడేసింది. సాంగ్స్ అయితే డీసెంట్ గానే అనిపించినాయి. ఒక సాంగ్ అయితే నాకు నచ్చింది. అండ్ మోర్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వెల్ లో ఆర్ఆర్ మాత్రం దద్దరెళ్ళిపోతుంది. కొన్ని సీక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే మూడో నమ్మకమా అనే ఒక ఇదిలో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ విష్ణు విన్యాసం అనే పేరుకి ప్రాపర్ జస్టిఫికేషన్ జరిగింది. చేతిలోకి తను దొరికితే సో అప్పుడు ఈయన చేసే విన్యాసాలు ఎలా ఉంటుందో సో దానికి తగ్గట్టుగా పెట్టిండు టైటిల్. ఒక దగ్గర హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంటా ఉంటది. సో తను ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనే దానికి కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది. చెప్పాలంటే అందరూ బాగా చేశారు. కాన్సెప్ట్ చాలా బాగా కనెక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో జనాలు కొత్త రకం మంది కోరుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్ కొద్దిగా సింపుల్ గానే అనిపిస్తుంది కానీ దాన్ని హ్యాండిల్ చేసే విధానం మాత్రము మారుతీరావు గారు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా అనిపించినాయి. ఓవరాల్ గా సినిమా చూసి థియేటర్ కి వెళ్ళి బయట కష్టపడికైతే ఫుల్ ఫన్ రైడ్ అనిపించింది. నాకైతే ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరు పిల్లల నుంచి పెద్ద వ్యక్తుల వరకు అందరు సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీకెండ్ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.